న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా 100వ రోజుకు చేరుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్యారానగర్ డంపింగ్ యార్డ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని కోరుతున్నారు. లేదంటే ముందు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాలన్నారు. డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి, మాస్ మీడియా అధికారి ప్రసాద్ వేర్ కుమార్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూరులో 17న జరగబోయే అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కళా మండలి అధ్యక్షులు డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ నాగారంలో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లవలసిన అవసరం వచ్చింది కాబట్టి జరగబోయే అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ కార్యక్రమం వచ్చే నెల జూన్ 4న నిర్వహించనున్నారని తెలిపారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లోని డిటిఓ కార్యాలయంలో జిల్లా వాహనాధికారి రామచంద్ర ఆధ్వర్యంలో జిల్లాలోని పాఠశాలల బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. బస్సులకు పాఠశాలలు ప్రారంభం కాకముందే ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల యజమానులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలలో మొదటి రోజు భక్తుల సందడి ఆశించినంతగా లేదు. ఎండ తీవ్రతకు సీఎం పర్యటన ఉండడంతో పుష్కర ఆరంభ స్నానాలపై భక్తులు ఆసక్తి కనబరచలేదు. వాహనాలను ఘాట్లకు దూరంగా నిలిపివేయడంతో భక్తులు అవస్థలు పడ్డారు. అధికారులు 50,000 నుండి 1,00,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేయగా దాదాపుగా 20,000 మంది భక్తులు మాత్రమే హాజరయ్యారు. విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ పై యజమానులు, డ్రైవర్లు, ఇన్ఛార్జీలకు కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. తిమ్మాపూర్ ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిట్నెస్ లేకుండా వాహనాల్లో విద్యార్థులను తరలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. పలువురు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని చేపల మార్కెట్ మందుబాబులకు అడ్డాగా మారింది. చేపల మార్కెట్ ను గత ప్రభుత్వం 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించింది. గ్రామానికి శివార్లో భవనం ఉండడంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మార్కెట్ లో ఇష్టం వచ్చినట్లు బాటిల్స్ చెత్తాచెదారం వేస్తూ భవనాన్ని పాడు చేస్తున్నారు. నిరుపయోగంగా మారిన దానిని అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొల్లాపూర్ మండలం బోరబండ తండా, సున్నపు తండా, వడ్డే గుడిసెలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి మంత్రి పరిశీలించారు. R&R ప్యాకేజీలో ఇల్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కరీంనగర్ కళా భారతిలో నిర్వహిస్తున్న పౌరాణిక పద్య నాటక కార్యక్రమం ముగిసింది. మన సమైక్యత కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో కళాకారులు సాయిబాబా జీవిత చరిత్ర నాటకం ప్రదర్శించారు. నాటకాన్ని తిలకించేందుకు నాటక కళాభిమానులు, సాయి భక్తులు తరలివచ్చారు. సాయిబాబా జీవిత చరిత్రను అంతరించిపోతున్న నాటకాల రూపంలో వీక్షించి నూతన అనుభూతి చెందారు. తెలంగాణలో టూరిజం విలేజ్ గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల మిస్ వరల్డ్ 2025 పోటీదారులు సందర్శించారు. ప్రపంచ సుందరీమణులకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను అందగత్తెలు సందర్శించారు. ఇక్కత్ చీరల ప్రత్యేకత, తయారీ విధానాన్ని విదేశీ అతిథులు పరిశీలించారు. పలువురు ప్రపంచ సుందరీమణులు స్వయంగా చీరలను నేసి సంబరపడ్డారు.